ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేక్ అండ్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గురువారం కదా, చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. మొన్న నేను హనుమాన్ కోసం అయితే ఒక షార్ట్ పెట్టాను కదా. మనకి 2026 మే 12వ తారీఖున మంగళవారం, అలాగే కృష్ణపక్షంలో వచ్చిన హనుమాన్ జయంతి అండి. చాలా చాలా మంచి రోజు అండి. ఆ రోజు ఎవరైతే ఎటువంటి కష్టమైనా సరే సంకల్పం చెప్పుకొని ఆ రోజు నుంచి 11 రోజులైనా 40 రోజులైనా సరే బ్రహ్మముహూర్తంలో హనుమాన్ చాలీసా చదవండి అని చెప్పాను. అలాగే పూజ విధానం కోసం కూడా చెప్తానని చెప్పాను కదండి. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క పూజ విధానం చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేనైతే తప్పకుండా మీకు త్వరలో పూజ వీడియో అనేది పోస్ట్ చేస్తానన్నమాట. అయితే కొంతమంది సిస్టర్స్ అయితే ఇదివరకు నేను వీడియో చేశాను, ఎంతమందికి గుర్తుంది అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఒక సిస్టర్ అయితే అడిగారు, అక్క నాకు తెలియక అడుగుతున్నాను, హనుమాన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు హనుమాన్కి ఎందుకు అక్క సింధూరాన్ని హనుమాన్ విగ్రహానికి పూస్తూ ఉంటారు అని అడిగారనమాట ఒక సిస్టరు. నాకు తెలిసిన స్టోరీ మీ అందరికీ నేను షేర్ చేస్తున్నానండి. ఒకరోజు సీతమ్మ తల్లి నుదుట్లో అంటే పాపిడిలో సింధూరాన్ని పెట్టుకుంటే అక్కడికి వచ్చిన హనుమ అడుగుతాడనమాట, ఏంటి తల్లి ఇలా సింధూరాన్ని పెట్టుకున్నారు నుదుట్లో అంటే, ఇలా సింధూరాన్ని నుదుట్లో పెట్టుకుంటే నా ప్రభు ఆయుస్సు పెరుగుతుంది హనుమ అని చెప్తారనమాట సీతాదేవి. అక్కడి నుంచి హనుమ పరిగెట్టుకుని వెళ్ళి సింధూరాన్ని ఒళ్ళంతా పూసుకుంటూ రామజపం చేస్తూ ఉంటాడు. రామజపం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన రాములు వారు, ఏంటి హనుమ ఇలా ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నావు అని అడుగుతారనమాట రాములు గారు. అప్పుడు హనుమ చెప్తాడు, నా తల్లి సీతమ్మ చిటికుడు కుంకుమ నుదుట్లో పెట్టుకుంటే నా ప్రభు ఆయుస్సు పెరుగుతుందంట, అందుకే ఒళ్ళంతా పూసుకుంటే నా ప్రభు ఇంకెంత ఆయుస్సు పెరుగుతుంది అని అంటాడంట. దానికి రాములు వారు నవ్వుకుంటూ, నా హనుమ ఎంత అమాయకుడు, సంజీవి పర్వతాన్ని అరచేతితో మోసిన నా హనుమ ఇంత అమాయకమా అని నవ్వుకుంటూ అభయమిస్తాడనమాట. ఎవరైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి సింధూరంతో హనుమానికి పూజిస్తారో వాళ్ళకి నేను ఎప్పుడు అండగా ఉంటాను అని దీవిస్తాడనమాట. ఇదండి స్టోరీ. అందుకే హనుమాన్ టెంపుల్లో ఎక్కువగా విగ్రహానికి సింధూరాన్ని పూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద విగ్రహాలకి పూయరనమాట, చిన్న విగ్రహానికే పూస్తూ ఉంటారనమాట. నాకు తెలిసిన స్టోరీ మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఎంతమందికి ఈ స్టోరీ తెలుసు అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఏదైనా నేను తప్పుగా మాట్లాడినా, తప్పుగా నేను అంటే ఇవి చెప్పినా సరే నన్ను క్షమించండి. ఎందుకంటే పెద్దలు కూడా చూస్తూ ఉంటారు నా వీడియో. ఓకేనా? సర్వేజన సుఖనో భవంతు. త్వరలోనే హనుమాన్ చాలీసా కోసం పూజా విధానం నేను చెప్తానన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః.